తెలంగాణలో భయ్ ముక్కలేనిది ముద్ద దిగదు. ఇంజినీరింగ్‌లో జరిగిన ఒక బిర్యానీ స్టోరీ చెప్తా వినండి. మేము జంగల్ క్యాంప్ అయిపోగొట్టుకొని సీదా రైల్వే స్టేషన్‌కొచ్చినాం. వచ్చిన తర్వాత జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నాం. ఏది మంచిగుంది, ఏది మంచిగా అని చెప్పేసి చూస్తే ఓజీ తలవాయి బిర్యానీ దొరికింది భయ్. సీదా ఆర్డర్ పెట్టేసినా భయ్. ఆర్డర్ పెట్టేసినాక మనకిక్కడ 50 నిమిషాలు టైమింగ్ చూపించింది. 40 నిమిషాల తర్వాత మా ట్రైన్ వచ్చింది. మా ఉస్తాద్ మాకు మెసేజ్ చేసిండు. "అరే ట్రైన్ వచ్చింది ఎక్కండి రా భయ్" అని. మాకింక కాళ్ళు చేతులు ఆడతలేవు. బిల్లేమో 2000 అయింది. ఇక మాకేం చేయాలో అర్థం కాక వానికి డెలివరీ బాయ్‌కి కాల్ చేసినాం. కాల్ చేసినెమ్మటే "అన్నా అన్నా తొందర రా అన్నా" అంటే వాడు "లేదన్నా టైం పడతది" అన్నాడు. ఈ అవ్వ ఇట్లా కాదురబ్బా అని చెప్పేసి "అన్న 200 ఇస్తాం. నువ్వు సీదా వచ్చేసేయి. ఎట్లా రాంగ్ కూడా వస్తావా లేకుంటే ఎట్లా వస్తావురా? వచ్చినాక చూసుకుందాం" అని చెప్పేసి అన్నాం. లాస్ట్ మొమెంట్‌లో ట్రైన్ కదులుతుంది. వాడు మా చేతిలో పెట్టిండు. అబ్బా! దొరికిందిరా బాయ్ అదృష్టం అనుకున్నాం. ఆ దొరికినెమ్మటే తిన్నాం గదా! ఏక్దమ్ అనిపించింది ఆ బిర్యానీ. మేము ట్రైనింగ్ సెంటర్ రిటర్న్ అయిపోయినాము. అయిన తర్వాత మమ్మల్ని తాడివింకి చేంజ్ చేసినారు. చేంజ్ చేస్తే మాకు కొత్త ఉస్తాదులు. మళ్ళా సేమ్ మాకు జీరో వీక్‌లా అనిపించింది. వీళ్ళ కప్ప పడ్డాక అది ఈత రాకపోతే ఎట్లా ఇబ్బంది పడుతదో గానీ, మా పరిస్థితి తాడివింకి పోయినాక అట్లా అయింది. కానీ ఏం చేస్తాం తప్పదిగ. మారుతూ ఉంటాం మేము సీఆర్‌పీఎఫ్‌లం భయ్. ఎప్పుడు ఎక్కడ ఏసేది తెలవదు. పోతూ ఉండాలా, అడ్జస్ట్ అవ్వాలా. కంఫర్ట్ జోన్‌లో ఉండొద్దంతే.